హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. తి అయితే ఈరోజు శివాలయానికైతే వెళ్ళి అక్కడ స్నానం చేసి శివుని దర్శనం అయితే చేసుకున్నామండి. శివరాత్రి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. శివ అంటే పరమేశ్వరుడు, రాత్రి అంటే రేయి, అంటే శివునికి అంకితమైన పవిత్ర రాత్రి. ఈ పండుగను ప్రధానంగా మహాశివరాత్రిగా ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి ఆరాధిస్తారు. అయితే ఈరోజు శివరాత్రి యొక్క పురాణ ప్రాముఖ్యత ప్రకారం ఈ రాత్రికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఒక కథనం ప్రకారం ఈరోజే శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. మరొక కథనం ప్రకారం ఈరోజు ఈ రాత్రే పార్వతీదేవితో శివుని వివాహం జరిగినట్లు చెబుతారు. సముద్ర మదనం సమయంలో వచ్చిన హాలాహల విషాన్ని భగవంతుడు తాగి లోకాలను రక్షించాడు. అందువల్ల ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ త్యాగాన్ని స్మరించుకునే రోజు కూడా శివరాత్రి అని భావిస్తారు. శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉంటే మరికొందరు పాలు, పండ్లు తీసుకుంటారు. ఉపవాసం ద్వారా వచ్చిన మనస్సు శుద్ధి చెంది భక్తి పెరుగుతుందని విశ్వాసం. రాత్రంతా జాగరణ చేసి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం, భజనలు చేయడం, శివతాండవ స్తోత్రం చదవడం వంటి కార్యక్రమాలు చేస్తారు. శివుడు త్రినేత్రుడు. ఆయన మూడవ కన్ను జ్ఞానానికి ప్రతీక. జటాజూతంలో గంగను ధరించి శిరస్సుపై చంద్రుణ్ణి అలంకరించుకున్నాడు. ఆయన వాహనం నంది, త్రిశూలం మరియు డమరికం ఆయన ఆయుధాలు. కైలాసం ఆయన నివాసం. కానీ భక్తుల పట్ల అత్యంత కరుణామూర్తి. అందుకే ఆయనను భోలాశంకరుడు అంటారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన వారికి ఆయన వెంటనే వరాలు ప్రసాదిస్తాడని నమ్మకం. శివరాత్రిని సమాజంలో ఐక్యతను పెంపొందించే పండుగ. కులమత భేదాలు లేకుండా అందరూ శివాలయాల్లో చేరి భక్తితో ప్రార్థిస్తారు. అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. అయితే ఈరోజు మా ఊరిలో ఉన్న శివాలయంలో భక్తులు కిటకిటలాడారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న భక్తులు కాకుండా చుట్టుప్రక్కల ఉన్న ఊర్ల భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడ వెలిసిన లింగం స్వయంభూ అవ్వటంతో మరింత ప్రాముఖ్యతగా భక్తులు విశ్వసిస్తారు. ఆ పరమశివునికి భక్తులు పాలు, తేనె, పెరుగు, గంగాజలం, బిల్వదళాలు సమర్పించారు. శివరాత్రి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది ఆత్మ పరిశీలన చేసే రాత్రి. శివుడు తపస్సు, యోగం, జ్ఞానం యొక్క ప్రతీక. ఈ రాత్రి మనస్సులో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని పొందే అవకాశం అని భావిస్తారు. లింగం అనేది సృష్టి స్థితి లయకం సూచిక. లింగాన్ని ఆరాధించడం ద్వారా మన జీవితం కూడా సమతుల్యంగా మారుతుందని నమ్మకం. శివనామ స్మరణ చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ శివరాత్రి అందరికీ శుభం, శాంతి, ఐశ్వర్యం తీసుకువస్తుంది. అయితే ఈరోజు అన్ని శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతారు. ముఖ్యంగా కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్, శ్రీశైలం, మల్లికార్జున స్వామి దేవస్థానం మరియు సోమనాథ్ ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాల్లో భారీగా వేడుకలు జరుగుతాయి. భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి శివలింగ దర్శనం పొందుతారు. భక్తి, తపస్సు, జ్ఞానం, వైరాగ్యం కలిసిన పవిత్రమైన పర్వదినం ఈ శివరాత్రి. శివుడు సమస్త జగత్తుకు ఆది అంతం. ఆయన కృప ఉంటే ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.